శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దత్తాత్రేయ సందర్శనం. పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించడానికి బయలుదేరి మార్గమధ్యంలో లోక వ్యవహారం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకున్నాడు. అయ్యో, నేను ఇంతవరకు దేని గురించి ఆలోచించాలో ఆ ముఖ్య విషయం గురించి ఆలోచించలేదు. ప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్న వాని వలె ఎలా వెళుతున్నానో, ఎందుకు వెళుతున్నానో తెలియకుండానే అందరితో పాటు నేను కూడా వ్యవహారం చేస్తున్నాను. గుడ్డివాని వెంట వెళ్ళే గుడ్డివారి వలె జనులందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారంలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే జనులు వ్యవహరిస్తున్నారు. ఎవరికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుంది అనే పేరాసతో శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా ఎర్రని చూసి దాని కొరకు గాలంలో చిక్కుకుంటున్న చేప యొక్క వర్తనం వలె ఉంది. అలా కాక ఈ దుఃఖమాలిన సంసారంలో సుఖమేముంది? దేవతల నుండి క్రిమికీటకాల వరకు అందరూ సుఖం పొందాలనే మిక్కిలి ఆరాటంతో వ్యవహరిస్తున్నారు. నాలుక వల్ల కలిగే రుచి, మైథునం వలన సుఖం క్రిమికీటకాలతో సమానంగానే త్రిలోకాధిపతికి కలుగుతున్నది. భౌతికమైన ఈ దేహం కొరకే సర్వం కోరబడుతున్నది. ఇది మలమూత్ర మాంసం మొదలైన వాటితో పూర్ణమై కుత్సితమై దుఃఖమూలమై ఉంది. దీని మూలంగానే పుత్రమిత్ర కలత్ర రూపమైన సంసారం ఏర్పడుతున్నది. ఇటువంటి దేహాన్ని తననుగా భావిస్తూ దీనికోసమే పామరుడు పండితుడు కూడా నిందాకృత్యాలకు పాల్పడుతున్నారు. దేహం రోగగ్రస్తమై ముసలితనంలో కృషించి హేయమగచుండుట ఇతరుల యందు చూస్తున్న ప్రతి వ్యక్తి నా శరీరం మాత్రం అటువంటి బాధలకు లోను కాదన్నట్టు వ్యవహరిస్తాడు. ఈ కుత్సితమైన శరీరమందే స్త్రీలు పురుషులు సౌందర్యాన్ని భావిస్తూ భోగలంపటులవుతున్నారు. నాలుక యొక్క రుచికి మైథున సుఖానికి లోబడి మానవులు ఎల్లప్పుడూ అతి సమీపంలోనే ఉండే మృత్యువును గమనించట్లేదు. తమ జీవితం ఎంత అల్పమైందో గుర్తించని ఈ మానవులు దీర్ఘకాలంలో ఎప్పటికో లభించే ఫలాలను కోరి నిరంతరం పాటుపడుతున్నారు. స్వార్థం కొరకై వీరు ఇతరులను చంపుటకు కూడా వెనుకాడరు. ఇలా కామక్రోధపరాయణులై వీరు పొందే సుఖమేమిటి? అల్పసుఖం కోసం వీరు అధిక దుఃఖంనే పొందుతున్నారు. వీరి ఆశలకు అంతం ఎక్కడా? ఆశ ఉన్నంత వరకు సుఖం ఎక్కడా? మనసు కామహతమగుటయే మహా దుఃఖం. సర్వసంపదలతో సామ్రాజ్యం లభించిన వానికైనా సుఖం ఎక్కడిది? వాటిని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశ వల్ల, శత్రువులు హరిస్తారేమో అనే భయం వల్ల సామ్రాటులకు కూడా ఎల్లప్పుడూ దుఃఖమే కలుగుతోంది. ఎంతో కష్టపడి మనుషులు సంపదలు పొందుతున్నారు. వాటి కొరకే మిత్రులు శత్రువులు అవుతున్నారు. పుత్రులు తండ్రులపై తిరగబడుతున్నారు. ప్రియురాలు ప్రియునికి ద్రోహం చేస్తున్నది. భార్యాపుత్రులు కూడా ధనవంతునికి మృత్యువు కోరుతున్నారు. అలా మృత్యువుతో సమానమైన ధనాన్ని కోరుతూ మానవులు కుటుంబాన్ని తమ చుట్టూ గూడు వలె అల్లుకొని అందులో చిక్కుబడి బయటకు రాలేక తన్నుకుంటున్నారు. ఎవడి ఏ కుటుంబంతో ఎటువంటి సంబంధం ఎంతకాలం కలిగి ఉన్నా ఒకప్పటికి వియోగం పొందక తప్పదు. కానీ దారాపుత్రులతో సంబంధం అత్యంత స్థిరమైనట్టుగా స్నేహం పెంపొందించుకొని మనుషులు చివరకు మహాదుఖం పొందుతున్నారు. ధనములు జనములు మొదలుగా సర్వము అత్యంత బలిష్టమైన మృత్యువు చేత ఆక్రమించబడి ఉంది. కావున మనశ్శాంతిని కోరే బుద్ధిమంతుడెవడు వాటి యందు ఆసక్తి చెందకూడదు. ఏది ప్రాప్తిస్తే భయమే ఉండదో అటువంటి పదమునే బుద్ధిమంతుడు కోరుకోవాలి. కావున ఆ భయమును సంగే విజ్ఞానం కొరకు నేను మహనీయుడైన దత్తాత్రేయుని ఆశ్రయిస్తాను. ఇలా ఆలోచిస్తూ పరశురాముడు గంధమాదనానికి వెళ్ళి అక్కడ ఒక పర్ణశాలను చూసి అదే దత్తాత్రేయుని నివాస స్థానమై ఉండునని తలచి దాని సమీపానికి వెళ్ళాడు. అక్కడ ద్వారంలో ఒక బ్రాహ్మణుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆయనకు భంగం కలిగించకుండా భార్గవుడు కొంతసేపు దూరంగా నిలుచుని ఆయన కన్నులు తెరిచిన తర్వాత సమీపించి నమస్కరించి, దత్తాత్రేయ గురువర్యుని ఆశ్రమం ఎక్కడ ఉందో దయ ఉంచి చెప్పుము అని అడిగాడు. ఆయన శ్రీదత్త గురువుడు అనుగ్రహం చేత నీవు వచ్చిన పని నాకు తెలుసు. వారు లోపలే ఉన్నారు, వెళ్ళుము అని పలికాడు. అప్పుడు పరశురాముడు లోపలికి వెళ్ళి మహాయోగులచే పరివేష్టించబడి ఉన్న దత్తాత్రేయుని చూసి సాష్టాంగ నమస్కారం చేసి లేచి కృతాంజలి కొంచెం దూరంలో నిలిచి ఆయన పరిశీలించసాగాడు. ఆయన పరమసుందరమైన రూపంతో సర్వలోక మనోహరుడై ఉన్నాడు. లక్ష్మీ సమానురాలైన ఒక సుందరి ఆయన కౌగిలించుకుని ఉంది. ఆయన ఎదుట మద్యంతో నిండిన కుంభం ఉంది. ఆ దృశ్యం చూసి పరశురాముడు విస్మయం చెంది ఇది చిత్ర
చిత్రంగా ఉంది. వీరందరూ పరమసాత్వికులుగా ఉన్నారు, ఈయనేమో ఇలా ఉన్నాడు. ఇది తన స్వరూపాన్ని మరుగుపరచుటకై ఈ మహాయోగి కల్పించిన దృశ్యమై ఉంటుంది. మహానుభావుడైన సంవర్తుడు యోగీశ్వరుడు కానివాణ్ణి గురువుగా నిర్దేశించడు. ఏమైనా ఈయనయే నాకు గురువు అని నిశ్చయించుకుని నిలిచి ఉన్నాడు. అప్పుడు దత్తాత్రేయుడు పరశురాముని చూసి ఇలా అన్నాడు, భార్గవ, నీకు స్వాగతం. కుశలంగా ఉన్నావా? స్వాధ్యాయం తపస్సు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? నీవు తపస్సు చేత పుణ్యలోకాలు జయించావు. భార్గవ వంశానికి ప్రతిష్ట కలిగించావు. నీవు బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడవు, ధన్యుడవు. నిజంగా ఇంద్రియాలను జయించడయే పురుషార్థం. వాటిని జయించని వారు బతికి ఉన్నా చచ్చిన వారితో సమానమే. పూర్వం నేను వైరాగ్యం వల్ల కర్మానుష్ఠానం వదిలాను, కానీ జిహ్వచాపల్యాన్ని, స్త్రీ భోగాన్ని వదలలేకపోయాను. అయ్యా, ఆత్మశత్రువులలో ఈ రెండే బలిష్టంలైనవి. వీటి చేతనే ఎంతోమంది పతనం పొందారు. ఎవడు వీటిని జయిస్తాడో వాడు సర్వాన్ని జయించినట్లే. బుద్ధిభ్రంశంను కలిగించు కళ్ళను వార యువతిని నేను వదలకుండాట చూసి చాలామంది సజ్జనులు నా సహవాసం విడిచి తొలగిపోయారు. ఇటువంటి నా వద్దకు నీవెందుకు వచ్చావు? నిజం చెప్పుము. అప్పుడు పరశురాముడు సంవర్తుడు చెప్పిన విషయం స్మరించి, ఈయన నన్ను పరీక్షించుటకే ఇలా మాట్లాడుతున్నాడని గ్రహించి వినయంతో ఇలా పలికాడు, భగవానుడా, నేను నీకు శరణాగతుడను. నన్ను నీవు శంకించవద్దు. నేను నీ మహిమను ఎరుగుదును. ఆత్మజ్ఞానమొసగు గురువే సాక్షాత్తుగా శివుడు. ఇతర గురువులతో నాకు పని లేదు. సంసార దావానలం చేత దహించబడుతున్న నాకు దయతో చిత్తశాంతిని అనుగ్రహించము. దత్తాత్రేయుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు, వత్స భార్గవ, ఆత్మపదాన్ని తెలుసుకోవాలని నీ తలపు చాలా మెచ్చుకోతగింది. లోకంలో జనులందరూ సుఖభోగాలను గురించే ఆలోచిస్తారు. ఆత్మ సంగతి ఎవరికి కావాలి? సరే, ఇంతకు నీకేం కావాలి? పరశురాముడు, అయ్యా, ఈ లోకంలో మానవుల నుండి దేవతల వరకు అందరూ ఆశాజ్వాలలతో తపిస్తున్నారు. నేను తమ అనుగ్రహం చేత ఆ తాపం నుండి విముక్తుడనై గంగా ప్రవాహంలో చల్లగా హాయిగా ఓలలాడే మదగజం వలె సుఖాన్ని పొందగోరుతున్నాను. అటువంటి శాంతి సుఖం దేనివల్ల కలుగుతుందో ఆ విజ్ఞానం నాకు బోధించండి అని పలికాడు. ఆ మాటలకు సంతోషించి దత్తాత్రేయుడు ఇలా చెప్పాడు, భార్గవ, నీవు శ్రేయస్సుకు మూలమైన దాన్నే కోరుతున్నావు. పరమేశ్వరి యొక్క కృప నీయందు ప్రసరించింది. లేకపోతే నీకు ఇటువంటి తలంపు కలగదు. ఇంకా వినుము. పరమశివుడే సకల ప్రాణులకు ఆత్మ. ఆ పరమాత్మను గుర్తిస్తే సంసార మోహం నశించి తాపం పోయి శాంతి సుఖం కలుగును. ఆ జ్ఞానం పరమేశ్వరి యొక్క కృప వల్ల తప్ప మరొక విధంగా కలగదు. ఆమెను భక్తితో సేవిస్తే ఆమె కృప కలుగుతుంది. ఆమె యందు గాఢమైన భక్తి కలగాలంటే ఆమె మహత్యం వింటూ కీర్తిస్తూ ఉండాలి. ఆ శ్రద్ధ వల్లనే నీ అభీష్టం సిద్ధిస్తుంది. పరశురాముడు ఇలా అన్నాడు, అయ్యా, తమరు చెబుతున్న ఆ త్రిపురాదేవి ఎవరు? ఆమె ఎలా ఉండును? ఆమె స్వభావం ఏమిటి? ఆమె దేన్ని ఆశ్రయించి ఉండును? ఇదంతా నాకు వివరంగా చెప్పమని కోరాడు. ఓం శాంతి శాంతి శాంతి.